యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి. దేవుడిచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని, ప్రభు మాతోనే మాట్లాడుతున్నారని మీరు నమ్మి విశ్వసించి ప్రభు వైపు చూసినప్పుడు దేవుని కార్యం మీ జీవితాల్లో ప్రత్యేకంగా కనబడటం మీరు చూస్తారు. ఆయన ఆశీర్వాదం చూస్తారు, ఆయన దీవెన చూస్తారు, ఆయన బహుమానం మీ జీవితాల్లో కలగటం మీరు ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నిటిని కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, చదవండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కియున్నాను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు రిలీజ్ చేస్తున్నాడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు ఆయన అరచేతుల్లో మనం చెక్కుకున్నాడు. అంటే ఎంత శ్రద్ధ మన కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని కూడా మాటతో చేస్తే మనలను తన సొంత చేతులతో చేసుకున్నాడు. అంటే నీవు నేను దేవునికి ఎంత ఇష్టలుగా ఉన్నామో. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను అరచేతిలో చెక్కున్నాడు. ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ నిన్ను చూసుకోవటానికి, వీలుగా ఉండటానికి ఆయన తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడట. కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను ఎడబాస్తాడేమో అని అనేక మార్లు నువ్వు కృంగిపోతావు. ఒక విశ్వాసగా దేవుడు నిన్ను బలపరచడానికి వాగ్దానం ఇస్తున్నాడు. చూడు, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. నేను ఎలా మర్చిపోతాడైనా? నువ్వు కష్టాలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, కన్నీట్లు, వేదనలో ఉన్నావు. ప్రభు నీతో పాటు ఉన్నాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారితో ఉన్నాడు ఆయన. ఈరోజు కష్టాలు నువ్వు ఒక్కడివే ఉన్నావు, శ్రమలో ఒక్కరినే ఉన్నాను అనుకుంటున్నావు. ప్రభు నీతో ఉన్నాడు గనక నువ్వు జీవించగలుగుతున్నావు. ప్రభు నీతో ఉన్నాడు గనక నీ భయంకరమైన రోగము, భయంకరమైన శాపము, ఆ కన్నీళ్ళ వేదన అవన్నీ నువ్వు అనుభవిస్తూ దాన్ని సహించి ముందుకు వెళ్తున్నావంటే ప్రభు హస్తము నీకు తోడుగా ఉంది. నేను ఎక్కడ చెక్కుకున్నాడంటే ఆయన కుడి చేతులు, ఆయన హస్తములో నేను చెక్కి. చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చాలా మంది కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, కుటుంబంలో నెమ్మది లేకపోవటం, అప్పులు, రుణాలు, కోర్టు కేసులు, వ్యాపారాలు అభివృద్ధి లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, పిల్లల మాట వినకపోవటం, ఎన్నో రకరకాల శోధనలు మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నా అరచేతుల మీద చెక్కుకున్నాను కనుక మీరు భయపడకండి. ఈరోజు తప్పక ఆయన కార్యం మీరు చూస్తారు. ఈ నెలలో తప్పక ఆయన ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు. బలమైన దీవెన, బలమైన కృప, మునుపెన్నడూ చూడని ఆశీర్వాదం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేయబోతున్నాడు. కనుక మీకున్న శోధన చూసి, కష్టాలు చూసి, ఆ చీకటి చూసి మీరు భయపడకండి. నన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు కనుక నన్ను విడిచిపెట్టడు, నాకు సహాయం చేస్తాడు. తగిన సమయంలో నన్ను, నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఆయన ధైర్యంతో మీరు ఉండండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రభువా. చూడు, నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను తండ్రి. ఎంతమంది శోధనలో, శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉండి ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అని భయపడుతున్నారు ప్రభువా. వారందరితో మీరు మాట్లాడావు. నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. వారికున్న ప్రతి శోధన నుంచి విడుదల చేయండి, కష్టాల నుంచి విడుదల చేయండి, ఇబ్బందుల నుంచి విడుదల చేయండి ప్రభువా. అద్భుతము, స్వస్థత, విడుదల, ఘనమైన కార్యాలు ప్రభువా మా బిడ్డలందరి జీవితంలో జరుగును గాకని పలుకుతున్నాను. ఒక్కొక్కరిని దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామపేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, చూడుము, నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను కనుక భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడే మనందరికి సహాయం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.